Hey, hello guys, welcome back to Jessie Vlog. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే దిస్ ఇస్ జోష్నా. వెల్కమ్ బ్యాక్ టు ద కుకింగ్ బ్లాగ్. ఇప్పుడు వరకు కనుక మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. త్వరగా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? చలో. ఫస్ట్ బీరకాయని పీల్ ఆఫ్ చేసుకొని అవన్నీ స్మాల్ పీసెస్గా కట్ చేసుకుందాం. దాని తర్వాత ఆనియన్స్, టొమాటోస్ కూడా కట్ చేసుకొని పెట్టుకుందాం. బీరకాయ కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కాయ అయితే లేతగా ఉండాలి. సో చూస్తున్నారు కదా, టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి, సాఫ్ట్గా లేతగా ఉండాలి. ముదిరిన బీరకాయలు తీసుకుంటే అసలు టేస్ట్ కూడా బాగోవు. మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాము. బీరకాయ, టమాటోస్, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ. ఇప్పుడైతే మనం కూర అయితే తాలింపు వేసేసుకుందాం. చాలా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి. ముందుగా కొద్దిగా జీలకర్ర, తాలింపు గింజలు, ఇప్పుడు గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అయితే వేసుకున్నాం. ఉల్లిపాయను, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇవి పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటిని కొంచెం వేయించుకున్నాము. గాలిలో విసలాడే గిల్లంలా విసలాడే నీకోసం నా ప్రాణం. సో ఆనియన్స్ అయితే ఫ్రై చేసేద్దాము. ఇందులోకి అయితే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు,
కూర అయితే సిమ్లో పెట్టుకున్నాము. ఇంకొక 2 minutes అయితే ఇదైతే కొంచెం ఉడుకుతుంది. దాని తర్వాత టొమాటోస్ అను సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో సమ్మర్ వేవ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. మనం ఈ సమ్మర్కి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండ్ తీసుకోవాల్సిన ఫుడ్ ప్రికాషన్స్ ఇవన్నీ ఏంటో కూడా నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ దానికి మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన బాడీ అంతా కూడా హైడ్రేటెడ్ ఉండాలి కాబట్టి. సో మనం అట్లీస్ట్ 5 to 6 liters వాటర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. బికాస్ వితౌట్ హైడ్రేషన్ మనమైతే ఈ యొక్క సమ్మర్లో మనం సర్వైవ్ అవ్వలేము. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అయితే మనకి ఎన్నో వస్తుంటే అందరికీ తెలిసినవి. 2 minutes అయితే కంప్లీట్ అయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ మనకి బీరకాయ అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 tablespoons అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాము. కారం కూడా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది స్పైసీగా తినడం ఇష్టం కాబట్టి సో అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యూ కెన్ యాడ్. కారం అయితే వేసేసాము. కూర అయితే మగ్గిపోతుంది. ఇప్పుడు చిటికెడంతా జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో జీరా పౌడర్ ఏంటంటే కొంచెం ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. బట్ నేనైతే ఎవ్రీ కర్రీలో అయితే యాడ్ చేస్తాను జీరా పౌడర్. ఎస్, సో ఫైనల్లీ సమ్మర్ స్పెషల్ బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే ఇది సర్వ్ చేసుకున్నాము. సో గాయ్స్ ఫైనల్గా మనం ప్రిపేర్ చేసిన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఈ వేడి అన్నంలోకి ఇంకా చాలా బాగుంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.